హాయ్ అండి. ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. అయితే దానికోసం ముందుగా కందిపప్పుని కడిగి 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. దాని తర్వాత నానబెట్టిన వాటర్‌ని అంతే ఉంచుకోకుండా ఆ వాటర్‌ని వంపేసుకోవాలి. వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్‌గా వాటర్ పోసుకొని పప్పుని కుక్కర్‌లో ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత పప్పుని మెదుపుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. వాటర్ అనేది మనకి కొంచెం కన్సిస్టెన్సీ కావాల్సిన విధంగా పోసుకోవాలి. మనకి కొంతమంది పలచగా తింటారు, కొంతమంది కొంచెం గట్టిగా ఉంటే తింటారు. సో దాన్ని బట్టి మనం వేసుకోవాలండి. తర్వాత దాంట్లో ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఇలా మరిగించాలండి. మరిగించిన తర్వాత దాంట్లో చింతపండు రసం వేసుకోవాలి. కొంతమంది నిమ్మకాయ కూడా వేసుకుంటారు. నిమ్మకాయ వేసుకునేటట్టయితే మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత నిమ్మకాయ వేసుకోండి. తర్వాత మనము కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. పోపుకి తాలింపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది పప్పుచారుకి పట్టి చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన పప్పుచారు అనేది రెడీ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.